హాయ్ అండి. రేపు ఫిబ్రవరి 4న రథసప్తమి అయితే ఉంది. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణ కటాక్షల విలక్షణ ప్రసరింపచేస్తాడు. భక్తులు దృఢంగా విశ్వసిస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో రథసప్తమి ఒకటి. మాఘమాసంలోని శుక్లపక్ష మాసంలో వచ్చే సప్తమి రథసప్తమి. సూర్య భగవానుడు పుట్టినరోజు రథసప్తమి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రోజున రథసప్తమి అయితే వచ్చింది. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రథసప్తమి రోజున సూర్య భగవానుడిని ఆదరించడం వలన కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో పుత్ర సంతానం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. అలాగే ఈ రథసప్తమి రోజున ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈరోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులతో తీసుకొని వాటిని తలపైన మరియు భుజం పైన పెట్టుకొని తలస్నానం చేయాలి. రథసప్తమి రోజున ఇలా చేయడం వలన జిల్లేడు ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మన అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యాలతో జీవించవచ్చు. ఇలా తలస్నానం చేసిన తర్వాత ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పిస్తారో వారికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. సూర్యదేవుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సూర్యుడిని నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి రోజున 108 సార్లు ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఇలా ఎవరైతే జపిస్తారో వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి. రథసప్తమి రోజున ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో ఆ ఇంట్లో ఖచ్చితంగా 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి ఖచ్చితంగా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా నైవేద్యాన్ని చిక్కుడు ఆకుల్లో మీద పెట్టి దేవునికి సమర్పిస్తే చాలా మంచిది. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు రథం ముగ్గు వేసి అందులో ఎర్రటి పుష్పాలు వేయాలి. ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి సూర్యదేవుని అనుగ్రహం కావాలనుకుంటే ఈ రథసప్తమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. చాలా మంచిది. మీ స్తోమతను బట్టి ఎవరైతే పేదవారికి ఎరుపు రంగు వస్త్రాలను కానీ, ఎరుపు రంగు ఆహార పదార్థాలను కానీ దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇలా ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ రథసప్తమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున తెలిసి తెలియక ఈ సప్తమి రోజున ఈ తప్పులు చేస్తే మన జాతకంలో సూర్యుడు బలహీనుడు పడి కష్టాలు వస్తాయి. కనుక ఈ రోజున ఏ పనులు చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. మంగళవారం రథసప్తమి వచ్చింది కాబట్టి అంతటి శక్తివంతమైన రోజు. ఈ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోతుందట. రథసప్తమి రోజున మన ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వలన ఐశ్వర్యం లభిస్తుంది. ఈ రథసప్తమి రోజున వీలైనంత వరకు ఉప్పు వినియోగం తగ్గించాలి. అలాగే ముల్లంగి దుంపలు తినకూడదు. పాలు చంద్రుని మూలకం కాబట్టి ఈ రోజున పాలు, పెరుగు, పప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. పాలతో చేసిన స్వీట్లు అస్సలే కొనకూడదు. ఇది సంపద నష్టానికి, ఇంట్లో సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఈరోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకూడదు. ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే శనిదోషం ఏర్పడుతుంది. ఇది మీ జీవితంలో సమస్యలను తీసుకొస్తుంది. రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితులను ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఈ శక్తివంతమైన రోజున ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదు. ఈ రోజున ఏ స్త్రీ అయితే కంటతడి పెడుతుందో ఆ ఇంట్లో సంపద నిలవదు. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఇలా చేయడం వలన మీ ఇంటి
సభ్యులు ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం మంచిది. ఈ రోజున పొరపాటున కూడా చెట్లను నరకకూడదు. సప్తమి రోజున మాంసం తినకూడదు. ఈ రోజు పొరపాటున కూడా జీవహింసం చెయ్యరాదు. స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈ రోజున మాంసాహారం తినడం వలన అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని హిందువుల విశ్వాసం. కాబట్టి ఈ పర్వదినాన్న గోమాతకు ఏదైనా ఆహారం తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున ఆహార పదార్థాలను వృధా చేయకూడదు. వీలైనంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకూడదు. ఇది పేదరికానికి దారితీస్తుంది. సూర్యాస్తమ సమయంలో అస్సలు నిద్రించకూడదు. జబ్బు పడ్డవారు పిల్లలు తప్ప మిగిలిన ప్రజలు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఇంట్లో ఉన్న స్త్రీలు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరున కొద్దిగా పసుపు రాయడం మంచిది. రాహుకాలంలో స్నానం చేయకూడదు. వెండి వస్తువులు ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. అలాగే ఈ రోజున గోళ్ళు తీసుకోకూడదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.